రూపాయికాయనే కదా అనేసి మనం తీసుకెళ్ళి పర్సులోనో మనం దాచుకునే ప్లేస్లో కాకోకుండా ఒక్కొక్కసారి ఆ కిటికీలోనో బయటో పెట్టేస్తూ ఉంటారు. అది చాలా తప్పండి. అలా చేయకూడదు. ఎందుకంటే ఆ తల్లి మనల్ని ఎప్పుడూ గమనిస్తూనే ఉండిద్ది. ఓహ్! వీళ్ళ దగ్గర ఉంటే ఇలా చేస్తున్నారా అనని ఆ తల్లికి కోపం రాదండి. ఎప్పుడైనా సరే ఒక్క రూపాయి కాయిన్ అయినా సరే ఎక్కడ పెట్టే వస్తువులు అక్కడ పెట్టాలి. తీసుకెళ్ళి జాగ్రత్తగా మనం పర్సులో కళ్ళకద్దుకుని వేసుకున్నాం అనుకోండి, ఆ తల్లి నవ్వుకునిద్ది. మనల్ని వదిలిపెట్టదు. ఆటోమేటిక్‌గా మన దగ్గరికి ఆకర్షిస్తారు ఆ తల్లి. అందుకని నేను ఈ విషయం మీకు చెప్తున్నానండి. మాది డ్రింక్ షాప్ అండి. ఆయన బయటికెళ్ళినప్పుడల్లా నేను షాప్‌లోకెళ్ళి కూర్చొని వచ్చేటప్పుడు ఊరికనే రానండి. ఒక రూ. 2, 3 తీసుకొచ్చుకొని ఆ జాడీలో యేసుకున్నాను. ఇవాళ ఆ జాడీ నిండిపోయిందండి. అన్నీ వచ్చినియి. ఆ రూ. 20 కాగితం కట్ట తీసుకొచ్చారండి. ఆ కట్ట షాప్‌లో చిల్లర కోసం తీసుకొస్తే ఆ కట్టలో ఒక్క కాగితం తెచ్చుకొని బీరువాలో పెట్టుకున్నా. చానా సంవత్సరాలవుతుందండి. ఈ సీసా పక్కన పెట్టుకున్నాం. అది కూడా గుర్తుగా మీకు చూపిస్తున్నాను. మనీ విషయంలో జాగ్రత్తగా మనం ఇంత సేవింగ్ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి తల్లి ఆటోమేటిక్‌గా మన ఎమ్మటే ఉండిద్దండి. వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.